హాయ్, వెల్కమ్ టు దియాస్ వరల్డ్. నేను ఇప్పుడు స్పెగటీ అది చేయబోతున్నానండి. వైట్ క్రీమ్ తోటి చేస్తాను. అది ఎలాగ చేయాలన్నది చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసేటప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ ఆయిల్ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇవి స్పెగటీని దీంట్లోనే ఉడకబెట్టుకోవాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత చెక్ చేసుకోండి ఉడికిందా అన్నది. 95% ఉడకాలన్నమాట. నేను చెక్ చేస్తున్నాను. ఉడికింది ఇది. ఇప్పుడు ఇక పక్కన ఒక గిన్నె పెట్టుకొని ఆ బాండీలో వచ్చేసి మైదా బటర్ వేసుకోవాలి. ఫస్ట్ బటర్ ఇదైన తర్వాత వేడైన తర్వాత దాంట్లోనే ఒక కప్పు అంటే క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో నాకు ఎంత క్వాంటిటీ కావాలో నేను వేసుకున్న ఒక 3 స్పూన్ల దాకా తీసుకున్నాను మైదా. ఆ బటర్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత పక్కనే వచ్చేసి పాలు కూడా వేడి చేసుకోవాలి. పాలు వచ్చేసి థిక్ పాలు పెట్టుకోవాలండి. ఆ పాలు ఉడికేటప్పుడే మనకి ఏం చేయాలంటే బిర్యానీ ఆకు 2 లవంగాలు దాంట్లో వేసేయాలి. చెక్క కూడా వేయాలి. నేను కాకపోతే చెక్క లేదు కాబట్టి నేను వేయలేదు. సో ఇది ఫ్రై అయింది కదా బాగా ఈ మైదా. దీంట్లోనే కాసిన పాలు పోసేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే గడ్డలు కట్టేసిద్ది అనమాట. బాగా ఇదిగా తిప్పుకోవాలి బాగా. నేను ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు అది ఉడికింది కాబట్టి నేను ఈ బిర్యానీ ఆకు తీసేస్తున్నాను దాంట్లో నుంచి. సింపుల్ అండి. పిల్లలు అడుగుతూ ఉంటారు కదా పాస్తా అలాంటివి, ఇలాగే చేసేది. రెస్టారెంట్లో వచ్చేసి మనం దానికి వెళ్ళి ఒక 350-400 అని చెప్పని స్పెండ్ చేస్తూ ఉంటాము. సో ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఈ క్రీమ్లో వచ్చేసి నేను ఉడకబెట్టిన స్పెగటీని వేసాను. దానిపైన ఏం చేశానంటే ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ముందే చేసామనుకోండి ఇరిగిపోయిద్ది. సో సాల్ట్ అండ్ గార్లిక్, లైట్గా చిల్లీ కట్ చేసుకొని అది కూడా యాడ్ చేశాను. దానిపైనే డ్రై చిల్లీ అది కూడా వేస్తా. దీంట్లో కస్తూరి మేతి, చిల్లీ ఫ్లేక్స్ అంటారు దీన్ని. ఇక చూసారా జ్యూసీగా వైట్ క్రీమీ స్పెగటీ పాస్తా టైప్లో అనమాట. సో పిల్లలకి ఇది చాలా బాగా నచ్చిద్ది. మీరు చేసి ఇవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.